పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక మేడం ఒక విషయం చెప్పారు, అన్యురాలే కానీ ధన్యురాలు. ఏంటంటే జీవితం అంటే ఏమీ లేదు, మన ముందు జీవించేటువంటి నలుగురు జీవితాన్ని తీసుకోవాలి. వాడు సక్సెస్ ఎందుకు అయ్యాడు, ఏం చేస్తే సక్సెస్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడు ఎందుకని ఫెయిల్ అయ్యాడు, వీడు అటు ఇటు కాకుండా పోయాడు ఎందుకని అలా పోయాడు, వీడు సక్సెస్ అయ్యాడంటే ఆ సక్సెస్ కారణం తెలుసుకుని జాగ్రత్తగా బాటలో మనం ముందు వెళ్ళిపోవాలి. వీడు ఫెయిల్ అయ్యాడంటే ఆ ఫెయిల్ అయినటువంటి కారణాలు తెలుసుకుని మనం ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా మన జీవితం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మన ముందున్నటువంటి వారి ఆ నలుగురు జీవితాల్లో మనకంటే ముందు జీవిస్తారు. వాళ్ళ నిర్ణయం తీసుకుని ఎందుకని అటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనం అటువంటి నిర్ణయం తీసుకోకూడదు. వీళ్ళు నిర్ణయం తీసుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుని మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాగ నలుగురిని అబ్జర్వ్ చేసి నలుగురిలో ఉన్న సారాన్ని గ్రహించి జీవించినట్లయితే అద్భుతమైన జీవితం జీవించవచ్చు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను కూడా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ముగ్గురు నేర్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవిత పాఠాన్ని ఈరోజు మనం ముగ్గురు నుంచి మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. తండ్రి చాలా వాళ్ళని ఏదో విధంగా పెంచాడు, పెద్దవాళ్ళు అయ్యారు. అందులో కుమారుడు బాగా త్రాగుబోతయ్యాడంట. త్రాగుబోతు అయితే ఒక టీవీ యాంకర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉందంట. బాగా తాగి పడుతూ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉన్నాడు. ఆ తాగుబోతు అయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి, అయ్యా ఎందుకని నువ్వు ఇంత ఇలా త్రాగుబోతు అయ్యావు, ఎందుకని నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడంట, నేను మా నాన్నను ఆదర్శంగా తీసుకున్నాను. మా నాన్న బాగా త్రాగుబోతు కాబట్టి నేను కూడా మా నాన్న బట్టి నేను త్రాగుబోతునయ్యాను. మా నాన్న చూసి నేను త్రాగుబోతానని నేర్చుకున్నాను. మా నాన్న నేను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పాడంట. అదే తండ్రికి ఇంకో కొడుకున్నాడంట. ఆ కొడుకు కలెక్టర్ గారు అయ్యారంట. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెళ్ళి కలెక్టర్ గారితో ఇంటర్వ్యూ చేస్తూ ఉందంట. అయ్యా మరి మీ తమ్ముడు చూస్తే పచ్చి తాగుబోతు అయిపోయాడు, మీ నాన్న మించిపోయాడు, ఏందయ్యా అలాగ పోయింటే మా నాన్నే ఆదర్శంగా తీసుకున్నాను అని అన్నాడు. మరి మీరు చదువుకుని చక్కగా అటువంటి ఇంట్లోంచే, అటువంటి గృహంలోంచే, అటువంటి పరిస్థితులు గుండా వచ్చి ఇంత గొప్ప వ్యక్తి ఎలాగయ్యారు, ఎవరు మీకు ఆదర్శం, ఏది మిమ్మల్ని మోటివేట్ చేసిందని అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను ఇంత గొప్ప వ్యక్తిని అవటానికి కారణం ఆదర్శం మా నాన్నగారు అని చెప్పాడంట. ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి సౌండ్ లేదంట. సార్ నేను అడుగుతున్నది, మీరు ఇంత గొప్ప వ్యక్తి అవటానికి కారణం ఎవరంటే, ఎస్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కరెక్ట్గా చెప్తున్నాను, నాకు ఆదర్శం మా నాన్న అన్నాడంట. అదేంటి, మీ నాన్నగారిని ఆదర్శంగా తీసుకున్నట్టు మీ తమ్ముడేమో త్రాగుబోతయ్యాడు, మీరేమో కలెక్టర్ అయ్యారు, ఎలాగా అని అంటే చెప్తాను వినండి. నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్ నుంచి వస్తుంటే మా నాన్న తాగివేసి రోడ్డు మీద పడిపోయేవాడు. మా అమ్మ నేను వెళ్ళి చాలా బ్రతిమాలేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వేవారు. ఎలా అని ఇంటికి తీసుకుని వస్తే ఇంటి దగ్గర మా అమ్మని చెత్త కొట్టేవాడు. తింటాకని కూర్చుంటే అన్నం అంతా చిందరవందర చేసేవాడు. కుటుంబం అంతా విచ్ఛిన్నం, శాంతి లేదు, సమాధానం లేదు. దీనంతటికి కారణం ఏంటంటే మా నాన్న త్రాగుబోతుతనం. ఆయన త్రాగటం వల్లే కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన త్రాగటం వల్లే నాకు అవమానం, ఆయన త్రాగటం వల్లే నా చదువు సరిగ్గా చదువుకోలేకపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఫీజులు కట్టలేకపోయాం, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనంతటికి కారణం ఏంటంటే త్రాగుడు. కాబట్టి మా నాన్న చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ త్రాగుడు వల్లే ఇటువంటి దీన పరిస్థితి, ఇటువంటి హీన పరిస్థితి. కాబట్టి నా లైఫ్లో నేను త్రాగుడు అనేది తాగకూడదు. మా నాన్నగారు చదవలేదు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాడు, కాబట్టి నేను బాగా చదువుకోవాలని చెప్పి మా నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ నేను కూడా త్రాగినట్లయితే ఇటువంటి జీవితం వస్తుంది, ఇటువంటి హీన పరిస్థితి వస్తుంది, కాబట్టి ఈ పరిస్థితి నాకు రాకూడదు, ఇటువంటి కుటుంబం నాకు కలగకూడదు, ఇటువంటి పరిస్థితులు నేను అనుభవించకూడదు అని చెప్పి మా నాన్న ఆదర్శంగా తీసుకుని నేను చదువుకొని అటువంటి పరిస్థితి నాకు పట్టకూడదని ఇంత గొప్ప వ్యక్తిని అయ్యానంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిచ్యువేషన్ ఒకటే, పరిస్థితి ఒకటే,
కుటుంబం ఒకటే, కానీ తీసుకున్న నిర్ణయాలు వేరు. వాళ్ళు చేరుకున్న గమ్యాలు వేరు. ఈ రోజున ఒకటే చర్చికి వెళ్ళొచ్చు, ఒకే సేవకుడు మాట వినొచ్చు, ఒకే కుటుంబంలో ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు భార్య భర్తలు అవ్వచ్చు, ఒకే బెడ్ మీద పడుకుని ఉండొచ్చు. కానీ మీ యొక్క నిర్ణయాలను బట్టే మీ భవిష్యత్తు, మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మన మాటలు విత్తనాలంట. మనం మాట్లాడిన దాని ఫలితాన్ని, ఈరోజు మాటలే రేపటి ఫలితాలు. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం నిన్న మాట్లాడిన మాటలు. మా బ్రతికి ఇంతేనండి, మా జీవితం ఇంతేనండి, ఎప్పుడు ఇదే అంటే ఎప్పుడు అంతే. ఎందుకంటే నువ్వు గీసేసావు గీత, నువ్వు ఆల్రెడీ నిర్ణయం చేసావు. హల్లెలూయా. అందుకనే అద్భుతం చేయుమయ్యా, జీవితాంతం చేయుమయ్యా. నేను అద్భుతం చేయుమయ్యా అని పాడలేదు, అద్భుతం చేసావయ్యా నా జీవితంలో. అద్భుతం చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాను నేను. అద్భుతం చేయకపోతే నేను కూడా అక్కడక్కడ పాడుకుంటూ ఇంకా అద్భుతం చేయన్న రోడ్లంతా తిరిగేవాడు అనమాట. అద్భుతం పొందుకోలేదు కాబట్టి. అద్భుతం పొందేసుకున్నాను కాబట్టి నేను అద్భుతం చేయదేవా అని అడగను. ఇంకా ఆయన ఏం చేసేది ఏం లేదు, ఎప్పుడో ఆల్రెడీ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేశాడు కాబట్టే అనాదినైనటువంటి నన్ను, ఏ విధమైనటువంటి మరి సిచ్యువేషన్ లేదు, నాకు భవిష్యత్తు లేదనుకున్నాడు, నన్ను దేవుడు అద్భుత రీతిగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం పలికిన మాటలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సామెతలు 18:21లో జీవ మరణాలు నాలుక వశం. నేను సండే స్కూల్ నడిపేటువంటి వాడిని. ఫస్ట్ నేను సండే స్కూల్ టీచర్ అనమాట. సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్పాను, సడన్గా నాకు అది మైండ్లో గుర్తుకొచ్చింది అనమాట. ఏంటంటే ఆకాశంలో 2 నీటి బిందువులు ఉంటాయి. ఆ 2కి మాటలు ఉంటే ఎలా ఉంటాయని ఒక కవి వర్ణించాడు అనమాట. ఆ 2 నీటి బిందువులు ఆ యొక్క మేఘంలోంచి ఆకాశాన్ని పట్టుకుని ఇలా వేలాడుతూ ఉన్నాయి అనమాట. వేలాడుతూ ఉంటుంటే అందులో ఒక నీటి బిందువు అంటుంది, చూసావా మహాసముద్రం ఎంత గొప్పదో అని అంటుంటే, ఇంకో నీటి బిందువు అంటుందంట, ఏడ్చవలే, మనలాంటి అనేక నీటి బిందువుల సమూహమే ఆ మహాసముద్రం. అదేముంది అందులో గొప్ప ఏముంది? మనలాంటి నీటి బిందువులు కలగకపోతే అటువంటి మహాసముద్రం ఏర్పడుతుందా అంటే నో 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 నో, అది మహాసముద్రమే. ఒకవేళ పొరపాటు నువ్వు అందులో పడ్డావనుకో అడ్రస్ లేకుండా పోతావు, కాబట్టి అది మహాసముద్రమే అని చెప్పన్నదంట. ఇంకోటి లేదు, మనలాంటివి అనేక కలిస్తేనే అది మహాసముద్రం ఏర్పడింది. 2 డిస్కషన్ ఇలా జరుగుతున్నప్పుడు ఈ లోపల చల్లని గాలి వీచిందంట. ఆటోమేటిక్గా ఆ 2 నీటి బిందువులు ఆకాశం నుంచి జారి కింద పడ్డాయంట. ఏ నీటి బిందువు అయితే మనలాంటి నీటి బిందువులు కలిస్తేనే మహాసముద్రం ఉన్నదో, నిజంగా ఆ నీటి బిందువు వచ్చి అదే మహాసముద్రంలో కలిసిపోయిందంట. ఏదైతే ఒక నీటి బిందువు మనమెంత అల్పులం, అటువంటి మహాసముద్రం ముందు మనం కనిపించం, మనమెంత అన్నటువంటి నీటి బిందువు ఏమైందంట, అలా పడుతున్నటువంటి సమయంలో ఆల్చిప్ ఇట్లా ఓపెన్ అయిందంట, అందులో పడ్డదంట. ఆటోమేటిక్గా అది ముత్యంగా మారిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వినయ మనస్కులు ధన్యులు, వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనతకు ముందు వినయం ఉంటుందంట. అందుకని తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఏముండాలంట, దీన మనసుకులైండి. తొందరపడకూడదు, తొందరపడొద్దు. తొందరపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడంట. మన బైక్ యాక్సిడెంట్ చూసాం మనం, ఎలా జరిగింది అనుకుంటున్నారు? మంచి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు, ఇద్దరు పెట్రోల్ కొట్టించుకున్నారు, వెళ్తున్నారు. వాళ్ళ వెనకాల ఈ యొక్క బస్సు అనేది ప్రారంభమైంది. వాళ్ళు వెళ్ళి 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 చాలా స్పీడ్గా వెళ్తున్నారు, బస్సు కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. సడన్గా ఏమైందంటే కొంచెం స్పీడ్లో మరి ఏమవుతుంది, మరి వాళ్ళు నిద్రమత్తు వచ్చిందో మందు తాగారో సంథింగ్ ఏం జరిగిందో తెలియదు, కానీ స్కిడ్ అయి పడ్డారనమాట. స్కిడ్ అయి పడతంతోనే డ్రైవర్ ఏమయ్యాడు, వెళ్ళి డివైడర్ని కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. వెనకనున్న వ్యక్తి ఏమాడంటే దేవుని కృపను బట్టి అలా తప్పించుకోబడ్డాడు. తప్పించుకుని వాడు కొంచెం సెన్స్లోకి వచ్చి చూసే లోపల బైక్ చూస్తే రోడ్డు మధ్యలో ఉంది, వీడు చూస్తే డెడ్ బాడీ అయిపోయి అవతల పడ్డాడు. ఈ లోపల వీళ్ళు బైక్ తిద్దరన్న వెళ్ళి అనుకునే లోపలనే వెనక నుంచి బస్సు వేగంగా వచ్చి వెళ్ళిపోయింది ముందుకి. ఈ వేగంలో వచ్చేసరికి ఆ బస్సు డ్రైవర్కి మనకు కనపడ్డదో లేదో తెలియదు, కానీ ఈ బైక్ ఆ బస్సు కిందకి వెళ్ళిపోయింది. దీన్ని కంట్రోల్ చేద్దారనే లోపలనే ఆ యొక్క బైక్ ఏమైంది, రోడ్డుకి ఆనుకున్నది కాబట్టి ఈ బస్సు దాన్ని నెట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి అది లోపలికి ఇంజిన్ లోపలికంటే వెళ్ళిపోయింది. ఈ లోపల ఆ యొక్క బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ మూత ఓడటం, ఈ బైకు ఆ రోడ్డుకి రాపిడ్ అవటం, దాని ద్వారా అగ్ని రావటం, అది బైక్ అంటుకోవటం, ఆ బైక్ నుంచి ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి కింద పెట్రోల్ ట్యాంక్ అంటుకోవటం, డీజిల్ ట్యాంక్, అలాగా విత్ ఇన్ 5-6 మినిట్స్లోనే మొత్తం అంతా కూడా బస్సు కాలిపోయింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు, మార్నింగ్ 3-3:30 టైంలో. హల్లెలూయా. అందుకనే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. 3 గంటలకు ఏం చేస్తారు అంటారు చాలామంది, నిద్రపోయారు, శాశ్వతంగా వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారు. అదే మెలకుగా ఉంటే పరిస్థితి వేరే ఉండేది.
అదే వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా 3:30కి మెలుగుకుండి ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈరోజున మన జీవితంలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ నీవు ప్రార్థన చేసినట్టయితే నీ కుటుంబస్తులు ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని కాపుదల వాళ్ళకు ఉంటుంది. ఆమేన్, ఆమేన్. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండి. ఇప్పుడు మనం చూసాం, ఒకే తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు గొప్పోడయ్యాడు, ఒకడు సేమ్ తండ్రి లాగానే త్రాగుబోతయ్యాడు. రీజన్ ఏంటంటే తండ్రి అని చెప్పారు. ఈరోజున బైబిల్ గ్రంథంలో కూడా నేను 3 కుమారులను చూపిస్తాను. వారు 3 కూడా ఒకే తండ్రి బిడ్డలు, కానీ వారి జీవితంలో వారి యొక్క ఫలితాలు మాత్రం చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఇద్దరికేమో నష్టం జరిగింది, ఒకరికేమో మేలు జరిగింది. ఎందుకు నష్టం జరిగింది, ఎందుకు మేలు జరిగింది, వాళ్ళు ఏం చేస్తారు అసలేని, ఏ విధమైన పరిస్థితులు గుండా వెళ్తే వారి జీవితాలు ఆ విధంగా మార్చబడ్డాయి అనేటువంటిది బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకుందాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాము బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరిట నిలబెట్టాడు. ఇక్కడ ఒక కుమారుని పేరేంటంటే అబ్షాలోం. వీళ్ళు ఎవరు అని చూసినట్లయితే 13వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనం చదివినట్లయితే, తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోము. ఎవరంటండి ఈ అబ్షాలోము? దావీదు కుమారుడు, దావీదు కొడుకు. ఈ దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము గారు ఏం చేస్తున్నారు? చాలా సుందరుడు, చాలా అరికాలు మొదలుకున్న అన్నిటి వరకు లోపం లేనటువంటి వాడు అంట. అంత అందమైనటువంటి వాడు. ఇదే ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఫ్రంట్ పర్సనాలిటీ అంట, బ్యాక్ మున్సిపాలిటీ అంట. అంటే ముందు నుంచి చూస్తే చాలా అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కానీ వెనక నుంచి చూస్తే మున్సిపాలిటీది ఎలాగుంటుంది? లారీ ముందు నుంచి మంచి లారీలాగా కనిపిస్తుంది. అది ఇలా వెళ్ళిన వెంటనే వెనక నుంచి చూస్తే కంపు కొడుతుంది అనమాట. చాలా జీవితాలు ఈ రోజున పైకి చాలా మంచిగా కనిపిస్తారు, ఫ్రంట్ పర్సనాలిటీ బాగా బాగుంటుంది, మంచిగా ఉంటారు. కానీ వాళ్ళ జీవితాల్లోకి చూసినట్లయితే, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు చూసినట్లయితే చింత, వేదన, అసమాధానం, ఆందోళన. ఇక్కడ అబ్షాలోం చూసినట్లయితే ఎంత అందగాడో లోపల అంత అసహ్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధి అంటే ఎంత మెల్లమెల్ల మెరుస్తుంటుంది బయటికి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే కంపు, కుళ్ళు కంపు ఉంటుంది, కుళ్ళిపోయినటువంటి బాడీ ఉంటుంది, లోపల బోన్స్ ఉంటాయి. ఈరోజు నేను చాలా జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. అనేక మందికి అద్భుతంగా కనిపిస్తారు, చాలా అందంగా కనిపిస్తారు, ఆకర్షణీయంగా కనిపిస్తారు, కానీ హృదయం అంతా కూడా వేదన, బాధ, హృదయం అంతా కూడా ఎలా ఉందంటండి, ఇది చాలా భయంకరంగా ఉంది. ఎందుకని అంటారు అని చూసినట్లయితే ఇక్కడ చూద్దాం మనం. ఇతనికి ఒక తామార్ అనేటువంటి ఒక సుందరివతి యొక్క సహోదరి ఉండగా. హల్లెలూయా. ఎవరున్నారంట? అబ్షాలోం అందగాడంటే మళ్ళీ ఆయనకు ఒక చాలా సుందరివతి అయినటువంటి చెల్లెలు ఉన్నదనమాట. గమనించాలి, అబ్షాలోమును ఈమె పేరేంటంటే తామారు. ఇద్దరు ఒక తల్లి బిడ్డలు. ఈ అమ్నోను అనేటువంటి వాడేమో వేరే తల్లి బిడ్డ, కానీ ఒకటే తండ్రి. వింటున్నారా? దావీదు గారికి భార్యలు చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. భర్త మాత్రం ఒక్కడే, ఎవరు? దావీదు. సో రకరకాల భార్యలకు పుట్టినటువంటి బిడ్డల్లో కడకెళ్ళందరూ అన్నదమ్ములు, అన్న చెల్లెలే. ఈ అమ్నోన్ అనేటువంటి వాడికి ఏమైందంటే ఈ అబ్షాలోము చెల్లి మీద మనసు కలిగిందంట. అబ్షాలోము చెల్లి ఈయనకేమవుతుంది? చెల్లి అవుతుంది. మనం ఇప్పుడు పేపర్ల న్యూస్, అయ్యో ఇలా చేశారా అలా చేశారా అనుకున్నాం. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా పాపం విస్తరిస్తూనే ఉన్నది. అయితే ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో తెలియలేదు. అరే నా చెల్లి అని చెప్పి కంట్రోల్ అయిపోయి ఆగిపోయాడు. ఈ విషయం ఒకడికి చెప్తే, చూడండి, నాశనానికి నడిపించేవారు అనేక మంది ఉంటారు, మంచికి నడిపించేటువంటి వారు ఎవరు ఉండరు. నిజమైన స్నేహితుడు వీడియోకు ప్రేమిస్తాడు, మంచి కోరిన స్నేహితుడంట అనేక గాయములు చేస్తాడంట. మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? వాడు మాట్లాడే మాట గాయం అనిపిస్తుంది మనకి, వాడు చెప్పేటువంటిది ప్రతిది కూడా బాధ అనిపిస్తుంటుంది, కానీ అది మంచి ఎప్పుడు కూడా
చేదుగా ఉంటుందంట. ఇక్కడ చూసినట్లయితే ఈ అమ్నోను అనేటువంటికి వచ్చిన ఆలోచన ఎవడికో చెప్తే, సరే నేను ఒక ఐడియా ఇస్తాను, ఏం చేస్తాను, నీ ఒంట్లో బాగాలంటే పడుకో, నువ్వు సిక్ అయినట్టు పడుకో, ఏంట్రా అని మీ నాన్న ఫోన్ చేస్తే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ తామారు వచ్చి నాకు రొట్టెలు చేసి పెట్టాలి అని చెప్పి అని అంటాడనమాట. ఇదేదో ఐడియా బాగుందని చెప్తాడు. సేమ్ ఎలా చెప్తాడో అలాగే జరుగుతుంది. తర్వాత తండ్రి అయినటువంటి దావీదు గారు తన కుమార్తెని అబ్షాలోము చెల్లెల్ని ఈ యొక్క అమ్నోను దగ్గరికి పంపించడం, ఆయన అమ్మాయిని పాడు చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా దావీదు దగ్గరికి వెళ్తుంది. ఇలా చేశాడు అలా చేశాడంటే ఆయన ఏమంటాడు, సరేలేమ్మా నీ అన్నయ్య కదా మాట్లాడుకూరుకు అంటాడు. ఏ యాక్షన్ తీసుకోడు. గమనించాలి. తండ్రి గారు పట్టించుకోలేదు, రాజులు చేయలేదు, ప్రభుత్వం చేయలేదు, కాబట్టి ఎవరు కూడా దీన్ని కలుగ చేసుకోవట్లేదు, నేనే యాక్షన్లోకి దిగుతాను అనుకున్నాడు. ఎవరు? అబ్షాలోం. సినిమాలో ఉంటుంది ఇదంతా కూడా. రాజుగారు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. ఈ టెర్రరిజం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదేనమాట. మాకు నచ్చిన విధంగా చేయట్లేదు, వీళ్ళు ఇలా ఉండట్లేదు, వీళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మేమే సరి చేస్తాం అని ఏం చేస్తారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారనమాట. అదే ఇక్కడ అబ్షాలోం చేశాడనమాట. మా నాన్న కూడా ఏమి చేయలేదండి, ఇలాగ నా చెల్లెల్ని పాడు చేస్తే చూసి చూడనట్టు వదిలేశాడు. రాజులు చేయలేదు, ప్రభుత్వం చేయలేదు, ఎవరేం చేయలేదు అని చెప్పి ఆయన ఏం చేశాడంట. ఇక్కడ మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. 13వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. 2వ సమూయేలు 13వ అధ్యాయం 22వ వచనం. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమి మాట్లాడక ఊరకుండని కానీ తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకు అతని మీద పగయించెను. పగ, ద్వేషము, అసూయ చాలా ప్రమాదకరం. అంటే పైకి మంచిగా మాట్లాడుతున్నట్టుంటారు, మంచుకున్నట్టుంటారు, కానీ ఈ ద్వేషం అనేటువంటిది ఏంటంట, లోపల దహించేస్తూ ఉంటుంటుంది, అంతరంగంలో ఇబ్బంది పెడుతుంది. మీరు ఒక్కసారి కోపపడ్డారంటే 37 రకాల జబ్బులు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. అందుకనే ఏమంటాడు ఆయన పౌలు గారు, జైల్లో ఉండి కూడా ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. హల్లెలూయా. సంతోష హృదయము ముఖానికి పేరిన లవ్లీ కాదు తేటనిచ్చేది. పేరు లవ్లీ ప్యాకెట్ అంతా రాసుకుని, కానీ మనసు మనోదుఖం వల్ల ఏమవుతుందంటండి, ఆత్మ నలిగిపోతుందంట. అంటే ఎప్పుడైతే నీ మనసు నలిగిపోయిందో ముఖం అంతా ఏమవుతుంది, కోపడ్డవులు ముఖం చూడు ఏమవుతుంది, ఎర్రగా అయిపోతుంది. ఎందుకని అనుకుంటున్నారు, ఇవే అటాక్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా కోపడకండి, నవ్వుతూ ఉండండి. ఎవరు తిట్టినా కూడా, ఏమన్నా కూడా వాళ్ళ పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళే పిచ్చోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడాను నా జీవితాన్ని ఎంతో అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారనమాట. ఏమన్నారంటే, అస్సలు మా ఆవిడని ఏమన్నారు తెలిసే వాళ్ళు, ఏమన్నారు ఏంటి అన్నాను. ఎంత దారుణమైన మాట అన్నారో అన్నారు. మీ ఆవిడేంటి నీకు తెలీదా అన్నాను నేను. వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే కానీ మీ ఆవిడేంటి తెలీదా, ఇంత కాపురం చేస్తావు, ఇంతమంది పిల్లలకి అన్నావు, మీ ఆవిడని ఏదో అన్నారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, నీకు తెలీదా మీ ఆవిడేంటను కదా. ఇప్పుడు ఎవరు వచ్చి నువ్వు ఆడామే అంటేనే, ఓహో నేను ఆడదాను అనుకుంటారా మీరు, మీకు తెలీదమ్మా. మన స్టాండర్డ్ మనకు ఉండాలి. నీ స్టాండర్డ్ నీకు ఉన్నది అనుకోండి, నువ్వేంటో నీకు తెలుసు అనుకోండి, ఏం చేస్తావు, నేను ఎవరన్నా వచ్చి ఏమన్నా కూడా నేనంటే నాకు తెలుసు కాబట్టి నేను నవ్వి విడిచిపెట్టేస్తాను అన్నమాట. పట్టించుకొని దాన్ని, నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని అన్నారనుకోండి, దాన్ని పట్టించుకున్నారంటే బాధపడవలసి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఏం చేశాడంట, పగ పెంచుకున్నాడంట, ద్వేషం పెంచుకున్నాడంట. ఎవరు తవ్వుకున్న గోతిలో తెలుసు, మరి ఎందుకని మాట్లాడతారు, ఎందుకని బాధపడతారు. అన్నా నన్ను వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఎందుకు నాకెందుకు తెలియాలి, నువ్వు కూడా తెలుసుకోవద్దు. అక్కడితో ఆ సమస్య సమాధి అయిపోతుంది. నువ్వు తెలుసుకుని మళ్ళీ నాకు తెలియజేయటం ఇదంతా ఎందుకంటారు, దాన్ని అక్కడే వదిలేసారు అనుకోండి, సమస్య అయిపోయింది. అసలు సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. విషయం ఏంటంటే, సంతోషింతే కీర్తన 37:4 ప్రకారం యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయవాంఛలు నీ సమస్యలన్నీ తీరిపోతాయంట. నీ సమస్య తీరుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ సమస్యని పెంచుకుంటారు ఎందుకు. సంతోషించడం మానేసి వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు, అది ఇది అంతా మనసులో పెట్టుకుని నన్ను వాళ్ళు ఏమన్నారు తెలుసా, వీళ్ళు ఏమన్నా తెలుసా, ఎవరేమంటే నీకెందుకు, నీ లైఫ్ నువ్వు జీవించు, నువ్వు ఎలాగుండాలి నువ్వు అలాగుండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్షాలోము గారు ఏం చేశాడు, అందగాడే కానీ హృదయం
పగ చేత రగులుతుందనమాట. పగ చేత నింపబడ్డది. ఏం చేయాలంట ఇక్కడ చూస్తున్నట్టు చూడండి. 13వ వచనంలో మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 13వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే ఏం పెంచుకున్నాడో? పగ పెంచుకున్నాడంట. 2 సమూయేలు 18వ అధ్యాయం 14-15 వచనం చదివినట్లయితే, యోవాబు నువ్వు చేయి వరకు నేను కాచుకొని ఇందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షం వేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టెను. గమనించాలి, మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది. ఈయన ఏం చేశాడు? అవకాశం దొరకట్లేదు, ఏమీ ఎరగనట్టు మాట్లాడు కూరుకుని పగను మాత్రం పెంచుకుంటూ, నాన్నగారు నేను ఒక విందు ఏర్పాటు చేస్తాను, దానికి మరి అందరూ రావాలి అని చెప్పి అన్నాడంట. ఈ యొక్క అమ్నోను కూడా ఆహ్వానించాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చంపి పడేస్తాడు. అక్కడితో అయిపోయిందా? అవ్వలేదు. మళ్ళీ ఈయనకి ఏమైందంట? రాజు కావాలనే కాంక్ష పెరిగింది. తండ్రికి వ్యతిరేకంగా తిరిగాడు. తండ్రి భార్యల దగ్గర పడుకోవడం ప్రారంభించాడు. గమనించాలి ప్రియులారా, మనం ఏదైతే పలుకుతామో అది ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంది. ఆ పోరాటం. ఈ రాజు అవ్వాలంటే మళ్ళీ అబ్షాలోముకి ఎవరు సలహా ఇచ్చారంట? నిన్ను నీ తండ్రి అసహించుకోవాలి, లేకపోతే నీ తండ్రి నీకు భయపడాలంటే ఏం చేయాలి తెలుసా? అదిగో ఆ పురంలో, అంతఃపురంలో నీ తండ్రి భార్యలు అక్కడ ఉన్నారు, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పడుకో అని చెప్పి సలహా ఇచ్చారు. వెంటనే ఫాలో అయిపోయాడు. దాంతో ఆ యొక్క దావీదు భయపడి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క యుద్ధం జరుగుతుంది అనమాట. యుద్ధం జరుగుతున్నప్పుడు తండ్రి చెప్తాడు ప్రేమతోటి, అబ్షాలోముని ఏమీ చేయొద్దని చెప్తారు. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, యోవాబు ఏం చేస్తాడు? రే ఇలా చెప్పాడు దావీదు గారు చేయొద్దని ఇంకొకటి చెప్తుంటే వినకుండా, అబ్షాలోము ఎట్లా అంటాడు అంటే చాలా అందగాడంట, కానీ ఆయన జుట్టు ఎలాగంట? కర్లింగ్ హెయిర్ అనమాట. మనిషి ఎంత అందగాడో, ఎంత హైటో, జుట్టు కూడా అంత ఉన్నదంట ఆయనకి. ఆ గుర్రం మీద వెళ్తుంటే ఒక చెట్టుకు వేలాడాడంట. చెట్టుకు జుట్టు తగిలి దాన్ని తీసుకోలేకపోయాడు అనమాట. ఆకాశాన్ని వేలాడుతున్నాడు. ఈ లోపల గుర్రం కింద నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్టి కాని పరిస్థితులు అక్కడ ఆగిపోతే ఈ యొక్క యోవాబు చూసాడంట. యోవాబు చూసి ఏం చేస్తున్నాడు? నీవు చేయి వరకు నేను కాసుకొని ఇందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షం వేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్నటువంటి అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. చూసారా? పగ ఎంతవరకు నడిపించింది? ఫలితం వచ్చింది ఏంటంట? పగ వల్ల వచ్చిన ఫలితం ఏముంది? ఏమైనా సాధించాడా? చంపాడు ఎవరినోను, కానీ ఉపయోగం ఏమైనా ఉన్నదా? మంచి జీవితం జీవించాడా? అందగాడే, కానీ అకాల మరణం. ఐశ్వర్యవంతుడే, కానీ అకాల మరణం. రాజు అవ్వాలనుకున్నాడు, సాధించాడు, కానీ ఉపయోగం ఏంటి? ఈరోజు చాలామంది పగతో ద్వేషంతో సాధించింది మీకు శాశ్వత కాలం నిలబడదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట. అది నరుని కష్టార్జితం వల్ల ఏమాత్రం ఎక్కువ కాదు. దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అడ్డదారుల్లోనూ, లేకపోతే మనం ఏదో సింపుల్గా ఈజీవే వెతుక్కుంటారు చాలామంది. ఈయన ఎలాగైనా సరే ఇలా చేసి అలా చేసి అంటే చేసేసాడు, సంపాదించాడు. ఉపయోగం ఏంటి? అందుకనే 1000 కొన్ని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారాన్ని భుజించుచుండుట వ్యర్థమే. మనం ఎంత కష్టపడి వ్యర్థం అయిపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఒక పాస్టర్ గారిని ఒక ఆవిడ, నేనున్నాను, భోజనానికి పిలిచింది. ఆవిడ భోజనానికి పిలిచి ఏం చేసింది? ఇప్పుడంటే కరెంట్లు అయినా కానీ అప్పుడు ఏంటంటే దీపం అన్నమాట. అన్ని గారెలు ఉండింది, బిర్యానీ ఉండింది, చికెను అన్నీ కూడా పళ్ళులు వేసి పెట్టేసింది. వేసి పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే, మీకు చాలామందికి ఉంటుంది, నెయ్యి వేసుకుంటారు కదా. అయ్యగారు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్నాడు, ఒక్క నిమిషం అని చెప్పి గబగబ ఇంట్లోకి వెళ్ళి ఏం చేసింది? ఒక స్పూన్ తోటి పట్టుకొచ్చి ఇలాగ వేసింది అనమాట. వేసిన తర్వాత చూస్తే అంతా స్మెల్లో. ఏం స్మెల్ అనుకుంటున్నారు? కిరోసిన్. ఎందుకని ఆ నెయ్యి అయిపోయి ఏం చేసింది? నెయ్యి అనుకుని కిరోసిన్ అట్టుకొచ్చి అందులో వేసింది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా ఏమవుతుంది? వృధా అయిపోయిందా లేదా? ఈరోజు మనం కూడా చాలామంది కష్టపడి అంతా సంపాదించి ఏం చేస్తున్నాం? చివరికి ఏదో చిన్న పొరపాటు వల్ల మొత్తం ఆశీర్వాదాన్ని అనుభవించకుండా వృధా అయిపోతుంది అనమాట.
మన దేవుడి యొక్క ఆలోచన ఏంటి? అన్ని సమకూర్చి నీకు పెట్టాడు. నీ జీవితంలో ఏం కావాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఏమి స్వతంత్రించుకోవాలి అన్నీ అక్కడ పెడితే నువ్వేం చేయాలంట? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ జీసస్, నన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేసావు, నన్ను గొప్ప వ్యక్తిగా చేసావు. ఆమేన్. నమ్మితే చాలు, నువ్వు పొందుకుంటావు అంతే. నువ్వు కష్టపడి సాధించి చేయాలనుకుంటే ఎప్పటికీ కూడా దాన్ని రీచ్ అవ్వలేను. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, ఆత్మ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానంటున్నాడు. ఇక్కడ అబ్రహాం మరి ఇక ఈయన చూసినట్లయితే, ఎవరు అబ్షాలోము చూసినట్లయితే అమ్నోనుపై పగ పెంచుకున్నాడంట. పగ ఏం చేసింది? పక్కోడు ప్రాణం తీయటం మాత్రమే కాదు కానీ తన ప్రాణాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. పగ అంతా పవర్ఫుల్ అనమాట. కాబట్టి మీరు పగని ఏలుబడి చేయకూడదు. మీ మీద మీరేం చేయాలంట? పగని సమాధి చేయాలి, పగని నోరు మూయించాలి, పగని అసలు కనపడకుండా చేసుకోవాలి. ఒకవేళ మీరు పగతో జీవితాలు గడుపుతున్నట్లయితే దయచేసి ఎవరి మీద పగ పెంచుకోకుండా, ఒక సేవకుడి దగ్గర పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా, చక్కగా పాటలు పాడుతున్నారని ఆ సేవకుడు ఏం చేయాడంటే వాళ్ళకి జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఉందంట, ఆవిడ ఇంకా బాగా పాడుతుందంట, కొంచెం హెడ్ అయిందంట. అయితే ఆవిడ ఏం చేసింది? కొంచెం దగ్గరగా ఉంటారు కదా సేవకునికి, అంత అయిపోయాక, ఆరాధన అయిపోయాక బయటకు వెళ్ళి జనాల్లోకి వెళ్ళి, అసలు ఏంటో తెలుసా పాస్టర్ గారు, ఇది ఎలా తెలుసా, అది అలా తెలుసా, అవన్నీ చెప్తే మొదలుపెట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? దేవుడు గొప్పోడు, అన్నీ చూస్తాడు. అయితే ఈ సేవకుడికి అక్కడ వాళ్ళందరూ వచ్చి చెప్పి, ఇదిగో ఆవిడ ఇలా చేస్తుంది, మీ గురించి ఇలా చెప్తుంది, ఉద్యోగం తీసి పడేసేయండి, అలాంటిది ఎందుకు అన్నారంట. అవునా అని చెప్పి ఆ సేవకుడు విన్నాడు. వెంటనే విని ఏం చేయడు తెలుసా? ఏం చేశాడు? అందరికంటే ఎక్కువ జీతం పెంచాడంట ఆవిడకి. హల్లెలూయా. నీ శత్రువుని పిలిచంట భోజనం పెడితే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పలుగా వేసినట్టంట. హల్లెలూయా, హల్లెలూయా. దేనైనా సరే మనం పగతో ద్వేషంతో జయించలేం. సమస్తము కూడా ఏం చేయాలంట? ప్రేమతో జయించాలంట. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ, శాశ్వతమైనటువంటిది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అన్నాడు. కాబట్టి నిజంగా నీలో దేవుడు ఉంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా ప్రేమిస్తావు. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఎగ్జాంపుల్, ఏసాన్ గారి దగ్గరికి ఒక త్రాగుబోతుని తీసుకుని వచ్చారంట. త్రాగుబోతుని తీసుకుని వస్తే ప్రార్థన చేయమని ప్రార్థన చేశారు. ప్రభా, ఈ బిడ్డను దీవించినందుకు వందనాలు, ఈ బిడ్డను ఆశ్రయించినందుకు వందనాలు అని చెప్పి ప్రార్థన చేస్తే పక్క వాళ్ళందరికీ కోపం వచ్చేసిందంట. తాగుబోతుని దీవింతావా, ఆడు ఇంకా తాగమనా, ఇంకా బాగా తాగమనా అని చెప్పని అడిగితే ఏసన్ గారు అన్నారంట, నిజమే, మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మీరు కృతజ్ఞతావచనాన్ని ఉచ్చరించాలి అన్నాడు కదా, మరి నేనేం చేయాలి? నా నోట్లోంచి ఆశీర్వాదం తప్ప శాపం లేదు కాబట్టి నేను ఆశీర్వదించాను. నిజంగా దేవుడు వాడిని దర్శించినట్లయితే, ఒకవేళ వాడే సత్యం తెలుసుకున్నట్లయితే, ఇటువంటి త్రాగుబోతుని కూడా నా యేసే ప్రేమిస్తున్నాడా, నా యేసే దీవిస్తున్నాడా, అయ్యో ఇంత ఘోర స్థితిలో ఉన్నా కూడా నన్ను ఇష్టపడుతున్నాడా అని చెప్పి ఏం చేస్తాడు? ఆ రోజే మారు మనసు పొంది జీవితంలో త్రాగుబోతాను మానేస్తాడు. ఒకవేళ అప్పటికి వాడు గ్రహించకపోతే, అప్పటికి వాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే, ఇంకా త్రాగుబోతాను కొనసాగుతున్నాడు అనుకోండి, ఈ ఆశీర్వాదం వాడి మీదకి వెళ్ళదు. ఎవరైతే ఇచ్చారో వారికే తిరిగి వస్తుంది. కాబట్టి నేను ఇచ్చిన ఆశీర్వాదం అయితే వృధా కాదు, పొందుకుంటే వాడికి, పొందుకోకపోతే తిరిగి నాకే. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా చిన్నతనంలో ఉత్తరాలు బాగా రాసి రేడియోలకి ఇన్లైన్ లెటర్ అని ఉండేది, అది 75 పైసలు ఉండేది. కార్డ్ అని ఉండేది అనమాట, ఒక పక్కనే రాసుకోవటం ఉంటుంది మనకు. అది పావలో 20 పైసా ఉండేది అనమాట. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇంకా 15 పైసలకు వచ్చేది. ఇంత కట్ట తెచ్చుకుని 2 రూపాయలు అయితే ఇంత తొందర వచ్చేది అనమాట. ఎన్ని అడ్రస్లు ఉన్నాయి రేడియోలు అన్నట్లకి ఉత్తరాలు రాసేవాడు నేను. ఒక్కసారి ఏమైందంటే అడ్రస్ తప్పు రాసేసుకోండి అనమాట. ఎవరిది వాళ్ళ అడ్రస్, మా అడ్రస్ కరెక్ట్గానే ఉండేది. ఈ ఉత్తరం ఏం చేసేది, అక్కడ దాకా వెళ్ళి అడ్రస్ తప్పు అయిపోయింది కాబట్టి పక్కకు పడేసేవారు కాదు. ఎవరైతే రాసారో మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చేసింది, నాకే తిరిగి వచ్చేసింది అనమాట. చాలాసార్లు అలాగ జరిగిందనమాట. గమనించారా? ఇది వాస్తవం. ఇదంతా కూడా నువ్వు ఇచ్చేటువంటి దీవెన, నువ్వు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్, నువ్వు పలికేటువంటి మాట వాళ్ళ యోగ్యులా వాళ్ళు పొందుకుంటారు. హేతు లేని శాపము తగలదు. చెప్పండి అందరూ కూడా, హేతు లేని శాపం తగలదు. బ్రదర్, మా అమ్మ నన్ను శపించింది, మా నాన్న శపించాడు, మా తోడుకోళ్ళు నన్ను శపించింది, అందుకే మా జీవితం ఇలాగైపోయింది. అందుకు కాదు, నువ్వు నమ్ముతున్నావు కదా, వాళ్ళు శపించారు కాబట్టి నేను ఇలాగైపోయాను, అందుకు నీ జీవితం అలాగైంది. హేతు లేని శాపం తగలదు.
నువ్వు నిజంగా హేతు లేదు, వాళ్ళు ఏదో అనుకుని నిన్ను శపించారు, లేకపోతే నేను ఏదో మాట అన్నారు, నువ్వు నిజంగా ఆ తప్పిదం నువ్వు చేయలేదనుకో, అది నీకు తగలదు. ఒకవేళ హేతు ఉంటే అప్పుడు తగులుతుంది. కాబట్టి హేతు లేదు కాబట్టి ఆ శాపం నీకు పనిచేయదు. అసలు శాపమే మన మీద పనిచేయదు. ఎలాగంటారు? గలతీ 3:13 చూడండి, మీకు వచనం చూపిస్తాను నేను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం జరుగుతుందంట. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. హల్లెలూయా చెప్పండి అందరూ. ఏం చేశాడంటే దేవుడు? విమోచించెను. ఆమేన్. ఇదేం టెన్స్? ఇది ఫాస్ట్ టెన్స్. ఎప్పుడు విమోచించాడంట? ఎప్పుడు విమోచించాడు? 2025 సంవత్సరాల క్రితమే విమోచించాడు. మళ్ళీ నువ్వు వచ్చి నా మీద శాపం పని చేస్తుంది, పాపం పని చేస్తుందంటే నువ్వు నమ్మితే భయపడటం వలన ఊరి వస్తుందంట. ఊరుకుని రాదు ఊరే. నువ్వు భయపడటం వల్ల ఊరు వస్తుందంట. నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని పొందుకుంటావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నాకు మరి దీనివల్ల శాపం వచ్చింది, మా తల్లిదండ్రులు చేసిన తప్పుదలు నాకు వచ్చేసాయి కాబట్టి నాకు పెళ్ళి అవ్వట్లేదు, నా తల్లిదండ్రులు చేసినటువంటి మోసాలు దోషాలు నా మీద పనిచేస్తున్నాయి కాబట్టి నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, నా జీవితం సెటిల్ అవ్వట్లేదు, లేకపోతే నా జీవితం ఇలాగ అర్ధంతరంగా ఇలాంటి పరిస్థితులు ఇరుక్కున్నది కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసిన శాపం అని మీరు నమ్మరనుకో పనిచేస్తుంది. మీ నమ్మిక చెప్పినా ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? యేసుప్రభువు అన్నాడు అనమాట. నీ నమ్మిక చెప్పిన నీకు జరుగును గాక. దేన్ని నమ్ముతామో అది పొందుకుంటాం. ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. నా మీద శాపం ఉంది. నేను ఇది కూడా ఒక మాట చూపించాలి, ఎందుకంటే చాలామందికి ఇది పెద్ద డౌట్ అనమాట. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషం కలిగిన దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించును. అంతే పట్టుకున్నారండి అందరూ. ఇంకా ఇదే పట్టుకుంటారు అందరూ. ఏంటంట? అదిగో తల్లిదండ్రుల దోషం 3-4 తరాలు మా మీదకి వస్తుంది కాబట్టి మా తల్లిదండ్రుల దోషమేమో మా మీదకి వస్తుంది. నేను అదే అందరూ శుక్రవారం కాయిస్తూలే, ఆదివారానికి రారు. శుక్రవారం అంతా ఏముంటుంది? కన్నీరు. సిలువలు సాగింది యాత్ర, సాగుతూనే ఉంటుంది జీవితాంతం. ఏంటి? కన్నీళ్ళు, వేదన, రోదన. పోనీ ఆదివారంకి వస్తే ఏం చేస్తారు? ఆదివారం ఏముంది? ఈస్టర్ సెలబ్రేషన్. శుక్రవారం ఉపవాసం, ఆదివారం బిర్యానీ. ఏది కావాలి మీకు? ఉపవాసం కావాలా, బిర్యానీ కావాలా? హల్లెలూయా. ఓ పాట పాడతాం మనం. లాలిపాడనా నా చిన్ని యేసుకు. 2025 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎవరన్నా లాలి పాడతారా? 2025 సంవత్సరాల క్రితం పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్తే ఇప్పుడు అంటే ఆయనకి ఏం పాడతారంట? లాలి పాడతారు. అంటే ఎంత చిన్నోని చేసేసారు దేవుడిని. అంటే మనం ఎక్కడున్నాం? ఇంకాను చాలా వెనకాల ఉన్నాం మనం ఇంకాను. కానీ దేవుడు ఏం చేశాడు? అవన్నీ దాటుకుని వెళ్ళిపోయి ఇప్పుడు నాకు నా పెద్ద కూతురికి 7-8 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా మా పిల్లల్ని చుట్టాక జబ్బు పెట్టుకుని వచ్చారనుకోండి, అదిగో మీరు నవ్వేశారు, ఇంకేమీ లేదే. నిజంగా అది చూసినోడికి ఎలాగుంటుంది? ఇప్పుడు మీ పిల్లకని చెప్పి నాకు ఇచ్చారనుకోండి, చేతిలో పెట్టారనుకోండి, నాకు ఎలాగుంటుంది అసలేని? దేవుడికి అలాగుంటుంది. మన పాడే పాటలు, మనం చేసే ప్రార్థనలు, మన యొక్క ఆలోచన విధానం. అసలు వీళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు అసలేని? నన్ను ఇంకా పశువుల తొట్టిలో చూస్తున్నారేంటి వీళ్ళు? ఇంత కార్యం చేసి నేను వీళ్ళ జీవితాలకి మంచి శాపం నుంచి విడిపించేశాను, పాపం నుంచి విడిపించేశాను, మంచి జీవితం ఇచ్చాను. నేను ఆల్రెడీ తండ్రి పక్కన కుర్చేసి కూర్చుని నా పక్కన కుర్చేసుకుని నేను చూస్తున్నాను, వీళ్ళు వస్తారేమని చెప్పి వీళ్ళు ఇంకా పశువుల శాలలో మరియమ్మ గర్భానని చెప్పి లాలి పాడుకుంటా అక్కడే కూర్చున్నారు, జోల పాటలు పాడుకుంటాను అని చెప్పి దేవుడు బాధపడతారు లేదా? మరి మనం చేసేది అదనమాట. అందుకని మ్యాచ్ అవ్వదు ఎక్కడ కూడాను. నాకు అదే బాధ అనిపిస్తుంది. వీళ్ళంతా ఇక్కడ ఆలోచించారు ఎందుకని, ఇక్కడ ఆగిపోరు ఎందుకని, ఈ శుక్రవారం రోజున ఆగిపోరు ఎందుకని, కొంచెం శనివారం ఆదివారం చూడండి. ఇక్కడ 20వ అధ్యాయం 5వ వచనం ఏముంది? 3-4 తరాలు. 6వ వచనం ఎవరైనా చదవరు? అస్సలే ఎవరు చదవరు 6వ వచనం. 6వ వచనం ఏమని చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. చదవండి, ఇప్పుడు చదువుతాం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని ఏంటది? 1000 తరాలు ఎక్కువ, 3 తరాలు ఎక్కువ? 1000 తరాలు ఎక్కువ. 1000 తరాల వరకు కరుణించు అంటే 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. 1000 తరాల ఆశీర్వాదం కావాలా, 3 తరాల శాపం కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు.
నువ్వు ఒక్కడో విధేయత చూపిస్తే, నువ్వు ఒక్కడో దేవుని ప్రేమిస్తే, నిన్ను బట్టి నీ తర్వాత 1000 తరాలను దీవిస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చరిత్రను చదవను, చరిత్రను తిరగరాస్తాను, చరిత్రను సృష్టిస్తాను అన్నవారందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇంతవరకు నా కుటుంబం మీద శాపాలు ఏలుబడి చేసాయేమో, ఇంతవరకు నా కుటుంబం మీద ఈ యొక్క మరి ఇవన్నీ ఏలుబడి చేసాయేమో, కానీ నేనేం చేస్తాను తెలుసా? నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఆమేన్. నేను దేవుని ప్రేమించే వ్యక్తిని. కాబట్టి ఇక్కడ నుంచి సిచ్యువేషన్ ఏమవుతుందంట? తలకిందులు చేయబడుతుంది. ఇక్కడి వరకు శాపాలు పనిచేసేయేమో, ఇక్కడ నుంచి ఏం చేస్తాయంట? ఆశీర్వాదాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆమేన్. నన్ను బట్టి నా కుటుంబం దీవించబడుతుంది, నన్ను బట్టి నా ఇల్లు దీవించబడుతుంది, నన్ను బట్టి నా సంఘం దీవించబడుతుంది, నన్ను బట్టి నా గ్రామం దీవించబడుతుంది. ఆమేన్. నేను బ్లెస్సింగ్ కాదు, నేను బ్లెస్సింగ్ ఛానల్ని. ఆమేన్, ఆమేన్. నేను బ్లెస్సింగ్ గేట్ని అనమాట. నేనే ద్వారానే. నా ద్వారా ప్రవేశించే వాళ్ళంతా కూడా బ్లెస్డ్ పర్సన్స్ అవుతారనమాట. ఆమేన్. అట్లా ఉండాలి జీవితం అంటేనే. అంతేగాని నాకు బోల్డ్ ఫోన్లు వస్తాయి రోజు, అన్నయ్య పెళ్ళి అవ్వట్లేదు ఏంటమ్మంటే మా నాన్న వాళ్ళ శాపాలు నా మీద పనిచేస్తున్నాయేమో. అనుమానం పెనుభూతం అంట. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పడుకున్నప్పుడు నేను చూసి జడుచుకుంటావు, నడుస్తుండే ఏదో వస్తుందని భయపడుతుంటావు. అనుమానం. పొద్దుటే ఫోన్ వచ్చింది, ఏంటమ్మా అన్నాను, పెళ్ళి మాకు సంవత్సరం అయింది అన్నయ్య. కానీ ఎక్కడ నుండి చదువుకున్నావు అన్నాడు మా ఆయన. హాస్టల్లో ఉన్నావా? అంతే. ఇంక అనుమానం అంట. ఇంక నువ్వు నాకు పని చేయవు, నీకు నాకు సెట్ అవ్వదు. హాస్టల్లో ఉన్నట్టు నువ్వు ఏం చేసావు, ఎవరితో మాట్లాడు, ఎలాగున్నావో, అంతే అయిపోయిన జీవితం. చూసారా అనుమానం. మంచిగా చేసుకుని వివాహం చేసుకుని చక్కటి జీవితం జీవిస్తున్నటువంటి సమయంలో ఎక్కడ ఉండి చదువు అన్నాడు అంట. అంతే. ఈవిడ చెప్పింది హాస్టల్లో ఉండి చదువునని. అయితే నిన్ను అనుమానించదగ్గ విషయం ఇదంతా. అంతే జీవితం. చూసారా ఎలా ఉందో? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నాకు 5వ వచనం, నేను 6వ వచనం తీసుకుంటాను. మీరు అంతా ఏం చేస్తారు తెలుసా? యోబు గ్రంథం చదివితే 1 అధ్యాయం 2 అధ్యాయం 3 అధ్యాయం అయ్యి బాబు అన్నీ తీసేసుకుంటారు. నేను 42 అధ్యాయం ఒకటే తీసుకుంటాను. హల్లెలూయా. కీర్తన గ్రంథం 23 అధ్యాయం మొదటి వచనం మీ ఇంట్లో పెట్టుకుంటారు, కానీ నేను లాస్ట్ వచనం నేను నా ఇంట్లో పెట్టుకుంటాను. కృపాక్షేమలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండం 20 అధ్యాయం 5వ వచనంలో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా కొంచెం మిమ్మల్ని గంటాలనుకుంటున్నాను, ముందుకు నేను మిమ్మల్ని తొయ్యాలనుకుంటున్నాను అనమాట. ఎక్కడికి? తన్నితేనంట అక్కడ బూరులు బుట్టలో పడాలంటారు కదా. కాబట్టి మిమ్మల్ని అందరూ తన్నుతానాలనుకుంటున్నమాట నేను. ఎందుకంటే ఈ 5వ వచనం ఆగిపోయి శాపాలు 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 శాపాలు, నోరు తెరితే శాపం, కూర్చుంటే శాపం. కాబట్టి మీరు అక్కడి నుంచి ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని తొయ్యాలన్నమాట. ఎక్కడికి? 6వ వచనంలోకి ఏముంది? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని. ఆమేన్ చెప్పండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని ఆజ్ఞలు గైకొనిచున్నాను. ఆమేన్. కాబట్టి నన్ను బట్టి 1000 తరాల వరకు ఆశీర్వాదము, నన్ను బట్టి నా వెనక 1000 తరాలకి ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ వరకు నీ కుటుంబం త్రాగుబోతుతనంతో బాధపడి ఉండొచ్చు, నీ వరకు నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉండొచ్చు, నీ వరకు నీ కుటుంబంలో గందరగోళం ఏలుబడి చేయొచ్చు, కానీ నీ నుంచి చరిత్ర మారాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి అందరు కూడా. నేను హిస్టరీ క్రియేటర్. ఆమేన్, ఆమేన్. నీతో నీ కుటుంబ పరిస్థితి మారాలి, నీతో నీ కుటుంబంలో విడాకులు ఆగిపోవాలి, నీతో నీ కుటుంబంలో విచ్ఛిన్నం ఆగిపోవాలి, నీతో నీ కుటుంబంలో ఉన్న ప్రతి గందరగోళం ఆగిపోవాలి. ఆమేన్. శాంతి, సమాధానం, ఐశ్వర్యం, అభివృద్ధి నీతోటి ప్రారంభించబడాలి, తరతరాలు కొనసాగాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. భలే ఛానల్ దొరికిందిలేండి వాళ్ళకి కదా అంటారు కదా. నువ్వే ఛానల్గా మారాలన్నమాట. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకెప్పుడు కూడా శాపం అనే మాట మన నోట రాకూడదు. నేను శాపానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను అబ్రహాము ఆశీర్వాదానికి వారసుని, నేను అబ్రహాము బిడ్డనే. ఆమేన్, ఆమేన్. ఎవరుగా అన్నారు, బ్రదర్ 7 రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, పడక ఇవన్నీ ప్రొవైడ్ చేసి 7 రోజుల మీటింగ్ ఎంత అవుతుందో తెలుసా అన్నారు. నాకు ఎందుకు ఎంత అవుతాయి అన్నాను నేను. అసలు చాలా ఖర్చు అవుతుంది బ్రదర్ అన్నారు. మా నాన్న ఎవరో తెలుసా అన్నాను. ఆకాశం జాన్తో కూల్చాడు. ఆయన బిడ్డను నేను. ఎంతైతే నాకు ఎందుకు, లెక్కలన్నీ నాకు ఎందుకు, నేను అనౌన్స్మెంట్స్ మాత్రమే చేస్తాను. కావాల్సినంత ఆయన అలాగా సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్ముకి చెప్పినా
బ్రదర్ 70,000 రూపాయలు అప్పు ఉన్నది. 10 సంవత్సరాలు ప్రేయర్ చేస్తున్నాం. ఎంతంట? 70,000 రూపాయల అప్పుకి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అంటే నీ విశ్వాసం ఎలాగుందంటే, ఎక్కడ పని దొరుకుతుంది, నాకు పని చేసింది 200, 500 వస్తుంది, 500 200 దీనికి ఖర్చు అవుతుంది, 100 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది, మిగిలిది ఏముంటుంది? ఈ 100 రూపాయలు కూడా ఎప్పుడు గొప్ప తీరితే నేను ఎప్పుడు కావట్లేదు అనమాట. అందుకే ఇక్కడ బైబిల్ ఏముంది? క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పున నీ ప్రతి అవసరము, ఆమేన్, ప్రతి అప్పు, ప్రతి సమస్య తీర్చబడుతున్నది. ఇది పట్టుకోరు. వాక్యాన్ని పట్టుకున్నవాడు ఏం చేస్తాడంట? వండర్స్ చూస్తాడనమాట. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం పట్టుకుని కూర్చుంటారు జీవితాంతం. ఆ వాగ్దానం ఆ గోడకున్న వాగ్దానాలు పట్టుకుని ఉంటారు అంతే. జీవితాంతం ఇలా తిరుగుతుంటారు అన్నమాట. వాగ్దానం పట్టుకోవద్దు మీరు, వాగ్దానం చేసిన వాడిని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నాకు తెలియక అడుగుతాను, జనవరి 1కి అందరూ వాగ్దానాలు తీసుకుంటారు కదా, ఏమొచ్చింది? దేవుడు అంటే ఏం చేశాడంట? వాగ్దానం చేశాడంట. కొరింథీ పత్రికలో ఏమిటో తెలుసా? వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ అవును ఆమెన్ అని అంటుంది. అంటే నువ్వు తీసుకున్న వాగ్దానం ఎప్పుడు ఆమెన్ అని హెడ్ దేవుడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కానీ గోడకు పెట్టుకుని ఎప్పుడు అవుతుందా అది అయిపోయిందన్న సత్యం నీకు తెలుస్తుంది, అప్పుడే అయిపోయింది. ఎందుకని? హల్లెలూయా. నాకు భలే విచిత్రం అనిపిస్తుంది వీళ్ళందరినీ చూసి. అసలేని నాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు? ఏం వాగ్దానం అది? ఎక్స్పైర్డ్ అయిపోయిన వాగ్దానం. ఎందుకని? ఆల్రెడీ నెరవేర్చేశాడు. హల్లెలూయా. నీది ఆలస్యం. ఆల్రెడీ నీకు ఇల్లు కట్టి ఇక్కడ పెట్టాడు దేవుడు. దేవుడు నాకు ఇల్లు అంటే ఏంటి? తాళం ఇచ్చాడు దేవుడు నీకు ఇల్లు ఇవ్వడం. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఓపెన్ చేసుకోవడం, రావడం, అయిపోయింది అంతే. ఇంకా నాకు ఇల్లు ఇస్తాడు దేవుడు, వాగ్దానం చేశాడు. నీకు వాగ్దానం చేసినాడు నమ్మదగినాడు, దానికి తగినటువంటి ప్రతిఫలం ఎప్పుడో అక్కడ సమకూర్చేశాడు. హల్లెలూయా. అసలు వాక్యం అర్థమవుక మనకి ఇంత శ్రమలు, ఇంత బాధలు, ఇంత దుఃఖం, ఇంత వేదన, ఇంత రోదన. హల్లెలూయా. నా కూతుర్లు ప్రార్థన చేస్తున్నారు, 100 రోజులు టైం పెట్టారు. ఏంటంట? బిగ్ హౌస్ ఇచ్చినందుకు వందనాలు. అసలు వాళ్ళ ప్రార్థన ఎలా మారిందంటే, మనం ఏం చేయటం చూస్తారో వాళ్ళు కూడా అదే చేస్తారు. అలా కూతుర్లు ఎప్పుడు కూడా వేసినామని అడుగుతున్నాం ఆమె అనరు, మర్చిపోయి. అసలు తెలియదు వాళ్ళకి అసలు. మొన్న ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నమాట. మేము వైజాగ్ మీటింగ్కి వెళ్ళాము. నా చిన్న కూతుర్ని ఏం చేశారంటే, స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి డ్యాన్స్ వేయటానికి కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా చిన్నపిల్ల, సెలెక్ట్ చేసుకున్నారంట. సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది? 1,500 కట్టాలంట. సో నాతో వచ్చి, నాన్న 1,500 కట్టాలి అన్నారు. ఎందుకు రా అన్నా నేను? నాన్న మనీ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నావా అన్నది. వేస్ట్ కాదు, నువ్వు అడిగితే నీకోసం ఎంతైనా చేస్తాను నేను, మనీ కోసమే కాదు, అంత అవసరమా అని చెప్పాను అన్నాను నేను. ఈ లోపల మీటింగ్ వచ్చింది, వెళ్ళిపోయామని. వెళ్ళిపోయాక ఏమైంది? డబ్బులు కట్టలేదు కదా, లిస్టులో పేరు తీసేశారంట. నెక్స్ట్ డే వెళ్తురికి ఏమైంది? మండే వెళ్తురికి పేరు తీసేశారంట. పేరు తీసేసి ఇంటికి వచ్చి బాధపడుతుంది, నన్ను అందులో లేకుండా చేసేసారు అని అలా అక్కకి చెప్తుంది అనమాట. అలాకేమన్నది? వద్దురా, అది మంచిది కాదు అన్నది. ఎందుకు మంచిది కాదు అని అంటే, అందులో మామూలు పాటలు కాదు, అది సినిమా పాటలు వేస్తారంట. సినిమా పాటలు అంటే ఏంటి అంటుంది. ఈ పిల్లకి తెలియదు, ఆ పిల్లకి తెలియదు. ఎలా చెప్తుంది సినిమా పాటలు అంటేనే? అసలు వాళ్ళు ఎప్పుడు సినిమా పాటలు అంటే తెలియదు, వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు ఏమేమంటుంది నా పెద్ద కూతురు, ఎలా చెప్పాలి, బూచి పాటలు, దెయ్యం పాటలు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి ఇలా పాట ఉంటుంది కదా, ఆ పాటను మన ఇంట్లో పెట్టుకుని మనం ఎంజాయ్ చేద్దాం, మనం డ్యాన్స్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. హల్లెలూయా. అయ్యో టైం అయిపోయింది అప్పుడే. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్షలోము ఏం చేయడంట? తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడు, కానీ తండ్రి మాట వినలేదు. పిల్లల్ని సెట్ చేయకపోతే ఎలా మారుతుందో చూడండి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. ఏదైతే పలికాడో చంపేస్తాను, ఒరే చిన్నోడో నిన్ను గద్దలు గేసేస్తానంటాడు. ఎవడో? గొలియాతు దావీదును. కాడికేమైపోయాడు? ఏది పలికాడో అదే అనుభవించేశాడు. ఇక్కడ అబ్షలోము ఏమన్నాడు? లేపేద్దాం అమ్మో అని అనుకున్నాడు. ఈయన కూడా లేచిపోయాడు. కాబట్టి నువ్వు నీ పొరుగు వానికి నువ్వు ఏదైతే చేస్తావో దాని ఫలితాన్ని అనుభవిస్తావు. ఆ యొక్క యోబు గారు ఏం చేయడంట? తన స్నేహితుల్ని ఆశీర్వదించాడంట. ఎప్పుడైతే స్నేహితులను ఆశీర్వించాడో ఈయనకి 2 అంతల ఆశీర్వాదం వచ్చిందంట. హల్లెలూయా. మీరు కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరించవాలని కానీ బూతులైనను సరసోక్తులను ఉచ్చరించకూడదంట. కాబట్టి మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా కూడా, నాకు ఒక బ్రదర్ వచ్చి నేను మీతోటే ఉంటాను కానీ మీకు ఏదో పని చేస్తాను అనుకున్నారు, కానీ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేశాను నేను. కొన్నిసార్లు మీ దగ్గర చాలా విలువైన వస్తువులు పాడైపోతుంటాయి,
కానీ మీ మనసు నలుగుతుంది, మీకు లోపల బాధ అంటుంది. కానీ కనీసం మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు ఒక్క మాట కూడా అంటారు నేను చూడలేదు. ఎందుకంటే నేను కోప్పడి నా మనసు పాటు చేసుకోవటం ఎందుకు, నేను అని దాన్ని చేదు చేసుకోవటం ఎందుకు? మనసులో నేనేం చేస్తానంటే ఏదైతే నష్టపోయినో దానికి 2 అంతలు నాకు ఇచ్చినందుకు వందనాలు దేవా, ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని రెంట్స్ పెంచడం కొన్ని చేస్తుంటారు. కోపం చేద్దాం మనకు, ఇంత రేట్ ఎందుకు అంటాను కదా మనం. అయితేనే నేనేమంటాను తెలుసా, ఎవడు ఎంత పెంచుకున్నా నాకు అనవసరం దేవా, ఎంత పెంచినా కానీ అంత కట్టే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్. వాళ్ళు రెంట్ పెంచితే నువ్వు నా సామర్థ్యాన్ని పెంచేసేయి అంటాను నేను, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ సామర్థ్యం నువ్వు పెంచుకోవాలి. ఎగ్జామ్ ఎంతో కఠినంగా ఉందనకూడదు, నీ ప్రిపరేషన్ బాగుండాలి. నీ ప్రిపరేషన్ పెంచు, నీ సామర్థ్యం నువ్వు పెంచుకో. అప్పుడు ఎటువంటి ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. ఎవరికి కష్టం, చదవనోడికి కష్టం. నువ్వు బాగా చదువు ప్రిపేర్ అయ్యావు అనుకో, అది ఎంత మూలం కోసమైనా ఈజీగా అవలేలుగా రాసి వస్తాను. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి ఉన్నావో ఎటువంటి సమస్యనైనా ఈజీగా జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రాజుగా ఉండాలనుకున్నాడు, అవ్వడు. ఉపయోగం ఏంటి? చనిపోయాడు. ఇక్కడ మొట్టమొదటి కుమారుడు ఎవరంటే అబ్సలం. రెండో కుమారుడు గురించి మనం ధ్యానం చేసుకుందాం. రెండో కుమారుడు ఫేకర్, మోసగాడు, వేసగాడు, లేనిది ఉన్నట్లు చూపించాలనుకున్నాడు. ఏం చేశాడంటే ఆయన చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం విచారిస్తుందంటే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించి, డైరెక్ట్గా వచనం చదివారనుకోండి, ఎవరంటండి ఈయన? హగ్గీతు కుమారుడు అన్న వెంటనే మరి దావీదు కొడుకు అని చెప్పారు, హగ్గీతు కుమారుడు అంటున్నారు ఏంటి అనుకుంటే, హగ్గీత్ అంటే ఎవరెంతగానే తెలియదు కదా, మనం బైబిల్ చదివితే కదా, ఒకవేళ చదివినా కూడా ఆ ఫ్లో వెళ్ళిపోతాం అన్నమాట. హగ్గీత్ అంటే ఎవరు? దావీదు భార్య, దావీదు భార్య పేరు. ఎందుకని హగ్గీతు కుమారుడు అన్నాడు? దావీదు కొడుకు అనొచ్చు కదా. అంటే భర్తలు ఒక్కడే, భార్యలు వేరు. అబ్షాలోము తల్లి వేరు, ఇక్కడ ఈయన తల్లి వేరు, సొలొమోను తల్లి వేరు, వీళ్ళందరూ తల్లులు వేరు, కానీ తండ్రి మాత్రం ఒక్కడే. అందుకని గుర్తింపు కోసం అక్కడ ఎవరి పేరు వాడుతున్నారు? ఒక ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడంట. ఏంటంటది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశంలో ఏమనగా, అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను అని చదివి, అప్పుడు అంతా మగోళ్ళు కనివారు పిల్లల్ని, ఇప్పుడు ఆడవాళ్ళకి అంటున్నారు అన్నాడంట. కావాలంటే చదవండి బైబిల్, అక్కడ ఏమనుంది, ఏమనున్నదంట? నిజమే కదా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. పూర్వం మగోళ్ళు కనేవారు పిల్లల్ని, ఇప్పుడు ఆడవాళ్ళకి అంటున్నారని చెప్తున్నాడంట ఒక ఆయన వాక్యం. అంటే అదే ఆయనకు అది అర్థమైందనమాట, అలా చెప్తున్నాడు అనమాట. విని వాళ్ళు కూడా అలా వింటున్నారనమాట. కాబట్టి ఇక్కడ నువ్వు ఎవరు బిడ్డారా అంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా తండ్రి పేరు చెప్తాం. నువ్వు ఎవరికి పుట్టావంటే తండ్రికి పుట్టావని చెప్తాం. వాస్తవంగా మనం తల్లి గర్భంలోకి ఎలాగొచ్చామంట? అసలు మనం ఎక్కడ పుట్టాం? ఫస్ట్ దేవుని ఆలోచనలో పుట్టాం మనం కదా. ఆలోచన పుట్టాక అప్పుడు మనం తండ్రి గర్భంలోకి వచ్చాం. తండ్రి గర్భం దాటుకుని తల్లి గర్భంలోకి వచ్చాం. తల్లి గర్భంలో మనం పెరిగి పెద్దవాళ్ళమే బయటకు వచ్చాం అనమాట. ఇది ప్రాసెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎవరంటే హగ్గీతు ఎవరని చూసినట్లయితే మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 3వ అధ్యాయం చదువుదాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు, ఇశ్రాయేలీయురాలగు అహినోయాము వలన పుట్టెను. నెక్స్ట్ కిల్యాబు అను 2వ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరును రాజగు తల్మయి కుమార్తెగు మయకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు హగ్గీతు ఎవరో? హగ్గీతు ఎవరు అర్థమైంది కదా. హగ్గీతు వలన దావీదుకు పుట్టినటువంటి కుమారుడే ఈ అదోనియా. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. గమనించాలి, వీళ్ళ ముగ్గురు జీవితాలు మనం ముందుంచుతున్నాడు దేవుడు ఈ రోజున. ఎందుకనంటే 1 కొరింథీ 10:11 మీరు చదివినట్లయితే ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికే. హల్లెలూయా, హల్లెలూయా.
బుద్ధి తెచ్చుకోవాలంటాను మనం. ఇక్కడ ఏముందంటే చూద్దాం, తొందరగా నేను ముగిస్తాను ఇంకొక 5-10 మినిట్స్లో. యదోని ఎవడంటే రెండో వాడు అనమాట, రెండో కుమారుడుగా మనం తీసుకుంటూ ఉన్నాం. మోసగాడు, వేసగాడు, లేనిది ఉన్నట్లు చూపించాలనుకున్నాడు అనమాట. ఏం చేశాడంటండి? 6వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఏం చేశాడు? మొదటి రాజులు 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పు కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినోడు అంట. వింటున్నారా? మన ముందు వెళ్తున్నటువంటి బస్సు గోతులో పడ్డదే, మన ముందు వెళ్తున్నటువంటి వ్యక్తి గోతులో పడ్డాడు. నువ్వేం చేస్తావు? బుద్ధినాడు అయితేనే మళ్ళీ నువ్వు వెళ్ళి గోతులో పడతావా? అమ్మవాడు గోతులో పడ్డాడు, మనం జాగ్రత్త పడతాం. ఇక్కడ అబ్షాలోము ఇలా చేశాడా? తప్పు జరిగింది. ఈ అదోని అనవాడు ఏం చేశాడంట? సడన్గా రాజు అవ్వాలనిపించేసింది ఈయనకి. ఆటోమేటిక్గా తండ్రి తర్వాత కొడుకు రాజు అవుతాడు, ఆగాలి కదా. అదే నేను మొట్టమొదటి వచనం ఎందుకు తీసుకున్నాను? 1 పేతురు 5:6. తగిన సమయందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతుకుని దేని మనసులో అయిండి. హల్లెలూయా. కానీ ఈయన ఏం చేశాడు? తొందరగా ఏం చేశాడంట? ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చేశాడంట. ఎలాగా? ఈయనకి గుర్రాలు లేవు, ఈయనకి మనుషులు లేరు, వెంటనే డబ్బులు ఇచ్చాడంట. నాకు గుర్రాలు కావాలి, ఇంతమంది మనుషులు కావాలి, ఇంతమంది సైన్యం కావాలని అందరిని పెట్టేసుకుని ఏం చేయడంట? సడన్గా ఈ గుర్రాలు రథాలను పెట్టుకుని నేను వెనకాల వస్తుంటే నేను రాజు అయిపోయినట్టు అందరూ కేకలు వేయాలి అని చెప్పి పెద్ద విందు ఏర్పాటు చేశాడంట. ఇదంతా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ విషయం ఎవరికి తెలిసింది? ఇంకొక ఆయనకి తెలిసింది. ఆయన వచ్చి ఏం చేశాడు? సొలొమోను గారి తల్లి పేరేంటి? బెత్షెబ గారికి చెప్పినటువంటి విషయం, అమ్మా అదోని ఇలా చేస్తున్నాడు, ఆయన రాజు అనుకుని రాజుగా అనౌన్స్మెంట్ చేసుకున్నాడు, ఆయనే ప్రకటన చేసుకున్నాడు, దానికి తగ్గట్టు రథాలు పెట్టుకున్నాడు, మనుషులు పెట్టుకున్నాడు, ఇదంతా జరుగుతుంది అని చెప్పాడు అంటాడు. ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏం చేయాలి? తండ్రి అన్నవాడు ఏం చేయాలి? అరే నాన్న ఇలా చేయకూడదు. అబ్షాలోము నన్ను గద్దించాడు అక్కడ, సరేరా వాడిని ఏం చేయగానే వదిలేయమని అన్నాడా? లేదు. అమ్నోను గద్దించాడా? లేదు. ఇక్కడ ఈ అదోనీయతో అని చెప్పాడా? ఒరే నీ ముందున్నవాడు ఇలాగ వెళ్ళాడు, ఇలా చేశాడు, ఇలాగ అయ్యాడు, నాకు వ్యతిరేకంగా చేశాడు, రాజు అవ్వాలనుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు, వాడి జీవితం ఇలా ముగించబడిపోయింది, నువ్వు తొందరపడక ఇలాగని చెప్పి ఈయన కూడా ఇక్కడ చూడు, నా వచనం మనం చదువు కదా, ఏమనుంది? దావీదంట బిడ్డని ఏమి కూడా చాలా ముద్దు బిడ్డ అంట, ముద్దుగా పెంచితే ముద్దులా మారాడంట. గారం గజ్జలు గేడిస్తే వీపు దెబ్బలు గేడిచిందంట. చాలామంది చాలా ముద్దుగా పెంచుతుంటారు, జాగ్రత్త, ముద్దులా మారుతారు పెద్ద అయ్యాక. ఇక్కడ అదే పరిస్థితి ఏర్పడింది అదోనీకి. నేనే అవుతాను రాజుని అనుకున్నాడు అనమాట. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు కానీ జ్ఞానం సంపాదించుకోలేదు. ఇక్కడ ఒక మాట ఉన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంట? జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తారంట? ముందున్న వారిని ఇతరుల దగ్గర నుంచి నేర్చుకుంటాడంట. నీకు నిజంగా జ్ఞానం ఉందనుకోండి, ఇతరుల నుంచి నేర్చుకుంటావు, పాఠాలు నేర్చుకుంటావు, జీవిత పాఠాలు నేర్చుకుంటావు. మన ముందున్నవారు ఎలాగ దెబ్బతినేశారు, మన ముందున్నవారు ఎలా నష్టపోయారు, మన ముందున్న వారి జీవితంలో ఎందుకని అటువంటి సమస్యలు వచ్చి పడ్డాయి, ఆ సమస్యను వాళ్ళు ఎలా జయించారు, లేకపోతే సమస్యతో జీవితం ఎలా ముగించారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆదర్శంగా తీసుకోకండి.